వరుస ఫ్లాప్స్ ఎదురైతే హీరోలు డైలమాలో పడటం చాలా కామన్. ఏ కథ చేయాలి, ఎలాంటి జోనర్ ఎంచుకోవాలి, ఎలా చేస్తే మళ్ళీ ఓపెనింగ్ పడుతుంది, ఇలా 100 ప్రశ్నలు హీరోని వెంటాడతాయి. ఇదిగో ఇప్పుడు స్టేజ్లోనే ఉన్నారు హీరోలు నితిన్, రామ్. అయితే ఈ గ్యాప్ను బ్రేక్ చేస్తూ నితిన్ తన 36th ఫిల్మ్ అనౌన్స్ చేయగా, రామ్ ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ వదలకపోవడమే ఇక్కడ గమనార్హం. టాలీవుడ్లో ఇప్పుడు జరుగుతున్నది సినిమాల అనౌన్స్మెంట్ కాదు, కెరీర్ రీడిజైన్. ఆ రీడిజైన్ మొదలు పెట్టాడు యంగ్ హీరో నితిన్. 36th ఫిలిం, అది కూడా రొటీన్ కాదు, సైన్స్ ఫిక్షన్. డైరెక్షన్ విఐ ఆనంద్. సైఫై ఎంటర్టైనర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ లో ఇప్పటి వరకు నితిన్ ని చూడని ఓ కొత్త షేడ్. ఇక ప్రీలుక్ పోస్టర్ లో కనిపిస్తున్నది కేవలం షాడో మాత్రమే, కానీ ఆ షాడో చెప్పేది ఒక్కటే, నో బాడీ నో రూల్స్. అంటే క్లియర్, ఈసారి లిమిట్స్ లేని గేమ్ ప్లే చేయబోతున్నాడు నితిన్. 6 ఫ్లాప్స్ తర్వాత సినిమా స్టార్ట్ చేయడం అంటే మాటలు కాదు. లో ఉన్న హీరోకి మళ్ళీ ఓపెనింగ్ రావాలంటే స్టార్ ఇమేజ్ కాదు, స్ట్రాంగ్ స్క్రిప్ట్ కావాలి. ఆ రిస్క్ తీసుకున్నాడు నితిన్. ఇక ఇదే స్టేజ్ లో ఉన్న మరో హీరో రామ్. ఆంధ్ర కింగ్ తాలూకాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు, కానీ బాక్సాఫీస్ దగ్గర షాక్. ఇదొకటి కాదు, దీని ముందు మరో 3 పరిస్థితి అంతే. అయితే ఈసారి స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అయ్యే వరకు అనౌన్స్మెంట్ లేదు అంటూ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాడట. మొత్తానికి కెరీర్ ని రిపేర్ చేసే పనిలో పడ్డ నితిన్ నుండి అనౌన్స్మెంట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇక అందరి చూపు రామ్ మీదే. మరి ఆ క్రేజీ అనౌన్స్మెంట్ ఎప్పుడు, ఆ స్క్రిప్ట్ ఏంటి, ఆ కాంబినేషన్ ఎవరితో తెలియాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఒక 2 ఫ్లాప్లు పడితేనే హీరోలు షెడ్డుకు వెళ్తున్న ఈ రోజుల్లో వరుసగా 5-6 సాలిడ్ అట్టర్ ఫ్లాప్లు ఇచ్చినా మళ్ళీ తర్వాతి సినిమాలని లైనప్ చేస్తున్నారంటే ఈ ఇద్దరు హీరోలని మెచ్చుకోవాల్సిందే. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా ఫ్లాప్ల పరంపరకి ఎండ్ కార్డ్ వేస్తారో లేదో. For more videos like this, subscribe Big TV channel.